పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ ఆలోచన, ఈ కార్యక్రమం నిర్వహించాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి చందుకి, వాళ్ళ టీంకి మొత్తానికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ సూరికి కానీ, లేకపోతే కార్యదర్శి నాగరాజ్కి కానీ, అదేవిధంగా సీనియర్ నాయకులు మూత శ్రీరాములు గారు కానీ, మల్లేశ్వరరావు గారు, పార్థు, అదేవిధంగా మా ఈ డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ కంచి చంద్రశేఖర్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అని అంటే ఒక మంచి మనసు కావాలి. ఎందుకనంటే పిల్లలందరినీ కూడా ఒకే రూఫ్ మీదకి తీసుకొచ్చి, ఒకే దాటి మీద తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయాలి. వాళ్ళ చదువుకి ఇదొక మెట్టు అయ్యేలాగా ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకనంటే మనం ఏదన్నా చదవాలన్నా, ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా చదువు అనేది చాలా ముఖ్యం. అది మనం రాసే అక్షరంతోనే అది మొదలవుతుంది, ముందుకెళ్తుంది. తప్పనిసరిగా పిల్లలందరూ కూడా, ముఖ్యంగా పేరెంట్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు మీద నిర్లక్ష్యం వహించవద్దు. తప్పనిసరిగా ఎంత కష్టమైనా సరే పిల్లల్ని బాగా చదివించాలి. ఆ చదువే రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తుకి ఒక పెద్ద బాట వేసి వాళ్ళని ఈ స్థాయి నుంచి, ఈరోజు బాంబే కాలనీలో ఈ కొత్త అపార్ట్మెంట్స్ ఏరియాలో ఉన్నటువంటి స్థాయి నుంచి పెద్ద పెద్ద చదువులు చదివి హైదరాబాదు, బెంగళూరు, అమెరికా ఇలాగా పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదవాలి అనే ఒక ఆలోచనతో తల్లిదండ్రులు అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజున్న ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో మనం చిన్న స్థాయి వాళ్ళం, వాళ్ళు పెద్ద స్థాయి వాళ్ళు అనే భేదాభిప్రాయాలు అనుకోవాల్సిన పనే లేదు. ఈరోజు బీహార్ అనే ఒక రాష్ట్రంలో మీరు చూసినట్టయితే అక్కడ వాచ్మెన్ తనయులు, అదేవిధంగా డ్రైవర్ పనిచేసేటువంటి తనయులు, కొడుకులు, వాళ్ళందరే యూపీఎస్సీ కానీ పెద్ద పెద్ద చదువులు చదివి ఐఏఎస్లు, కలెక్టర్లు, జడ్జిలు అయినటువంటి పరిస్థితి. బీహార్ అనే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నా ఎంతో వెనకబడి ఉంది. అటువంటి ఒక చిన్న రాష్ట్రంలోనే పెద్ద పెద్ద చదువులు చదివి ఆ రేంజ్కి వెళ్తున్నప్పుడు, ఎంతో వనరులుండి ఒక మంచి స్థానిక ఎమ్మెల్యే మనకి అందుబాటులో ఉన్నప్పుడు, తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని మనం ఉపయోగించుకొని పిల్లలందరినీ కూడా ఒక మంచి స్థానంలోకి మనం కూర్చోబెట్టాలి అని అంటే చదువు అనేది తప్పనిసరిగా మనం చదివించాలి. వాళ్ళని ఆ చదువుకి ముందుండి ప్రోత్సహించే బాధ్యత తల్లిదండ్రులుగా మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక జాబ్ చేయాలన్నా మనకి ప్రొఫైల్ అనేది చూస్తారు. వీళ్ళు ఏం చదివారు, వీళ్ళు ఎంతవరకు చదివారు, ఆ చదువులో వీళ్ళకి వచ్చిన మార్కులు ఏంటి, ఇవన్నీ కూడా చూస్తారు తప్పనిసరిగా. కాబట్టి మనం ఏదో మన దగ్గర డబ్బులు లేవు, మనం చదివించలేము, మనకు ఆ తాహత లేదు, స్తోమత లేదు అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చదివించాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కష్టపడాలని ఒక ఆలోచనతోనే ముందుకెళ్ళండి. తప్పనిసరిగా మీరు అనుకున్న స్థాయికి మీరందరూ కూడా వెళ్తారు అని చెప్పి, దానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను కానీ, స్థానిక ఎమ్మెల్యే శ్రీ బోండమ్మ గారు కానీ, మా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మీకు తోడుగా ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా అంగన్వాడీ సహకారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా మీరు రోజు పేరెంట్స్తో కానీ లేదా పిల్లలతో కానీ మీరు ఎక్కువ టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఈ మాటలన్నీ కూడా చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి ఇంకా మంచి స్థాయికి వెళ్ళే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని మీకు కూడా తెలియజేస్తూ, ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సర్వింగ్ హ్యాండ్స్ కుటుంబ సభ్యులకి, వాళ్ళ టీంకి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు